వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ కరివేపాకు కారంతో కోడి వేపుడు చేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఈ వేపుడులో లైట్గా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే అద్దిరిపోతుంది. ట్రై చేయండి. రండి చూపిస్తాను ఎలా చేయాలో. ఈ కరివేపాకు చికెన్ వేపుడు కోసం నేను ఇక్కడ 600 గ్రాముల చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఈ విధంగా కాస్త మీడియం ముక్కలుగా కొట్టించుకోండి. బాగా వేగుతాయి. మరీ లావు ముక్కలు కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా తీసుకున్న చికెన్ని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. వేపుడు కదండి, కొద్దిగా ఆయిల్ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగనివ్వద్దు. అలా వచ్చేంత వరకు వేయించండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను లేదా 1.5 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించండి. అంటే చికెన్లో నుంచి ఆ పచ్చి వాసన కొద్దిగా పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఇక్కడ మీకు ఒక 50% ఉడికిపోతుంది. మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా, ఆ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడకనివ్వాలి. ఇది చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా దినుసులు వేయించుకోవడానికి వేరొక ప్యాన్లోకి 1 ఇంచు దాకా చెక్క, 5 లేదా 6 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 2 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 గుప్పెడు దాకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేగనివ్వండి. ఇవన్నీ వేయించుకునేటప్పుడే దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక సగం వరకు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 5 లేదా 6 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోండి. అన్నీ కలిపి దోరగా వేగనివ్వండి. ఇప్పుడు అన్నీ బాగా వేగాయండి. కరివేపాకును పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా క్రిస్పీగా వేగాలి. అన్నీ దోరగా వేగాయి చూడండి. మాడనివ్వద్దు. మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, ఆ స్మెల్ కూడా వేరేగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, కానీ రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచితే సరిపోతుందండి. మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పొడి మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చూడండి, చికెన్లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ముక్క కూడా ఆల్మోస్ట్ మీకు ఉడికిపోయి ఉంటుంది. చూడండి, నేను తుంచి చూపిస్తాను. చూసారు కదా, చాలా వరకు ముక్క ఉడుకుంటుంది. ఇంకేదన్నా కొద్దిగా పచ్చిగా ఉన్నా కానీ మనం వేయించుకునేటప్పుడు బాగా వేగిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకొని దీంట్లోనే కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి, మిరియాలు, ఎండుమిర్చి అన్నీ వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకున్నాను నేను. మీరు కారం బాగా స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. ఇలా వేయించుకునేటప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఈ వేపుడిని మటుకు మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటేనే బాగొస్తుందండి. మీరు ఐరన్ ప్యాన్స్లో కానీ మామూలు ప్యాన్లో చేసుకుంటే కాస్త అడుగున ఎక్కువ మాడిపోతుంది. అందుకని వీలున్నంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మరి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. చికెన్ ముక్క మరీ గట్టి పడకుండా, అంటే ఎక్కువ వేగేటప్పటికి గట్టి పడిపోతుంది. అలా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉండాలి, అలాగే మసాలా పొడి మాడకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించండి. ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఆ మసాలా అనేది ఎక్కువ మాడదు, అలాగే చికెన్ ముక్క కూడా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. బాగా ఎర్రగా వేగింది కదా.
మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయిస్తూ ఉంటే ఈ విధంగా వేగుతుంది. ముక్క కూడా మీకు గట్టి పడదు. ఒక ముక్క తుంచి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, మెత్తగా ఉంది కదా ముక్క కూడా. లైట్గా పైన కలర్ వచ్చింది, ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఈ విధంగా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని వేడిగా సర్వ్ చేశారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది చికెన్ వేపుడు. కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. పప్పుచారు ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు సాంబార్లోకి లేదా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.